శ్రీవారి దర్శనం కోసం వచ్చే అన్య మతస్థుల నుంచి డిక్లరేషన్ కోరినట్లే మాజీ సీఎం జగన్ నుంచి తీసుకునేందుకు టీటీడీ అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ముందుగానే అతిథి గృహం వద్దకు వెళ్ళి ఆయనకు డిక్లరేషన్ ఫారాన్ని అందించనున్నారు. ఆయన సంతకం చేస్తే దర్శనానికి అనుమతించనున్నారు. తిరస్కరిస్తే దేవాదాయ శాఖ చట్ట ప్రకారం నడుచుకుంటామని తిదేత అధికారులు చెబుతున్నారు. అంటే డిక్లరేషన్పై సంతకం పెట్టకపోతే దర్శనానికి అనుమతించరని స్పష్టమవుతోంది. వైకాపా హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి వినియోగించిన అంశంపై పెను దుమారమే రేగింది. నాటి ప్రభుత్వంతో పాటు అప్పటి తిదేత చైర్మన్గా వ్యవహరించిన వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డిలపై భక్తులు పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. ఈ వ్యవహారం నడుస్తుండగానే తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యారు. శుక్రవారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయానికి వచ్చి అక్కడి నుంచి తిరుమల చేరుకోనున్నారు. శనివారం ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు. అన్య మతస్థుల్లో సామాన్య భక్తులు శ్రీవారి దర్శనానికి వచ్చినప్పుడు 10వ కంపార్ట్మెంట్ వద్ద డిక్లరేషన్పై సంతకం చేయించుకుంటారు. వీఐపీలు వచ్చినప్పుడు అధికారులు అతిథి గృహం వద్దకు వెళ్ళి సంతకాలు తీసుకుంటారు. జగన్ శుక్రవారం తిరుమలకు వస్తే అతిథి గృహం వద్దకు వెళ్ళి తిదేత నిబంధనలు జగన్ శుక్రవారం తిరుమలకు వస్తే అతిథి గృహం వద్దకు వెళ్ళి టీటీడీ నిబంధనలు, దేవాదాయ శాఖ చట్టంలోని అంశాలను ఆయనకు వివరించి డిక్లరేషన్పై సంతకం కోరనున్నారు. వైకాపా 5 ఏళ్ల పాలనలో జగన్ పలుమార్లు శ్రీవారిని దర్శనానికి వచ్చారు. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన్ను అధికారులు ఎవరూ డిక్లరేషన్ కోరలేదు. హిందూ సంఘాలు, తెదేపా, భాజపా, జనసేన నేతలు చేసిన డిమాండ్లు ఎవరూ పట్టించుకోలేదు. బ్రహ్మోత్సవాలకు వచ్చిన సమయంలో దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిగినా నాటి చైర్మన్తో పాటు మంత్రులు పలువురు పరుష పదజాలంతో విపక్షాలపై తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పుడు డిక్లరేషన్పై సంతకం చేసిన తర్వాతే దర్శనానికి అనుమతించాలని ఈఓకు పలువురు విజ్ఞప్తి చేశారు. మరోవైపు జగన్ తిరుమల పర్యటనను అడ్డుకుంటామని భాజపా నేత ప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు. అలిపిరి వద్ద నేను, చైర్మన్, ఈఓ తప్పు చేశాం అంటూ హిందువులకు క్షమాపణ చెప్పిన తర్వాతే తిరుమలకు వెళ్లేందుకు జగన్ అర్హుడని ఆయన చెబుతున్నారు. అసలు ఏమిటి డిక్లరేషన్? టీటీడీ నిబంధనల ప్రకారం అన్య మతస్థులు శ్రీవారి దర్శనానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా అఫిడవిట్ సమర్పించాలి. దేవాదాయ శాఖ చట్టం 30/1987 అనుసరించి 1990లో అప్పటి ప్రభుత్వం ఒక జీవోను విడుదల చేసింది. దీన్ని అనుసరించి హిందువులు కాని వ్యక్తులు, అన్య మతస్థులు శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించాలి అంటే ముందుగా డిక్లరేషన్ ఫారంపై సంతకం పెట్టాలి. తాను వేరే మతానికి సంబంధించిన వ్యక్తినని, అయినా శ్రీ వెంకటేశ్వర స్వామిపై నమ్మకం, గౌరవం ఉన్నందున తనను దర్శనానికి అనుమతించాలని కోరుతూ వివరాలు పొందుపరిచి సంతకం చేయాలి. సో ఇది కరెక్ట్ అంటారా, రాంగ్ అంటారా? మీకు ఏదనిపిస్తే అది ఒక కామెంటు షేర్ చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.